డీజిల్ రీటైల్ విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. రోజుకు ఒక వాహనానికి గరిష్టంగా 200 లీటర్లు మాత్రమే డీజిల్ విక్రయించాలని ఆదేశించింది. పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారుల ఇకపై బంకుల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడాన్ని పూర్తిగా నిషేధించారు. వారు తమ అవసరాల కోసం సొంతంగా ఉన్న కన్జ్యూమర్ పంప్స్ ద్వారానే ఇంధనాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. డీజిల్ను నేరుగా వాహనం ఇంధన ట్యాంక్ లేదా పెసో ఆమోదించిన కంటైనర్లలో మాత్రమే నింపాలి. ఈ విధంగా కొనుగోలు చేసిన డీజిల్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకరికి తిరిగి విక్రయించకూడదు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా తలెత్తిన సరఫరా ఇబ్బందుల వల్ల దేశంలో డీజిల్కు కొరత రాకుండా చూడటానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకుల నుంచి జరిగే బల్క్ కొనుగోళ్లను నియంత్రించాలని జూన్ 11న చమురు మార్కెటింగ్ కంపెనీల్ని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ కొత్త నిబంధనలు ప్రాథమికంగా 90 రోజుల పాటు అమల్లో ఉంటాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధర భారీగా పెరిగింది. కానీ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలో పెట్రోల్, డీజిల్ రీటైల్ ధరల్ని అదుపులో ఉంచాయి. దీంతో వాణిజ్య అవసరాలు, రీటైల్ ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఉదాహరణకు ఢిల్లీలో లీటరు డీజిల్ ధర ₹95.20 కాగా బల్క్ ధర లీటరు ₹134.50గా ఉంది. ఈ నేపథ్యంలోనే టెలికాం టవర్లు, ఫ్యాక్టరీలు, విద్యుత్ జనరేటర్ల కోసం పారిశ్రామిక సంస్థలతో పాటు ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ బస్సులు, ట్రక్ కంపెనీలు కూడా మార్కెట్ రేటుకు ఇంధనాన్ని కొనుగోలు చేయకుండా సాధారణ పెట్రోల్ బంకుల్ని ఆశ్రయించడం మొదలుపెట్టాయి. ప్రైవేటు బంకుల్లో పెట్రోల్, డీజిల్ ధర ఎక్కువగా ఉండడంతో అత్యధికులు ప్రభుత్వ రంగ కంపెనీలైన బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీ బంకులకే పోటెత్తుతున్నారు. ఫలితంగా మేలో ప్రభుత్వ కంపెనీల పెట్రోల్ అమ్మకాలు 4.8%, డీజిల్ విక్రయాలు 6.4% అసాధారణంగా పెరిగాయి.